హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే టొవినో థామస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించినటువంటి పల్లి చట్టంబి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే 1940 ప్రాంతంలో కర్ణాటక మరియు కేరళ బోర్డర్ లో ఉన్నటువంటి ఒక అడవిని చూపించగా, ఆ అడవిలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు అక్కడ పరిపాలిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అతి కిరాతకంగా చంపేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది వీళ్ళ దగ్గర దొరకకుండా వీళ్ళకి తెలియకుండా పారిపోతూ ఉంటారు. అలా వీళ్ళు కూడా అడవి మార్గంలో పారిపోతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పాప అక్కడ ఉన్న కనిపించే పాముల్ని మరియు పురుగుల్ని చూసి చాలా భయపడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఏం కాదు అని ధైర్యం చెప్పి ఆ పాపను ముందుకు తీసుకుని వెళుతూ ఉంటుంది. అలా వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్న సమయంలో అడవిలో ఒక 7గురిని ఉరివేసి చంపేసి ఉంటారు. వారిని పారిపోతున్న వాళ్ళు చూసి షాక్ అవుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ భుజానికి మాత్రం ఒక పాపను కట్టుకుని ఉంటుంది. అక్కడ ఆ మహిళ చనిపోయి ఉన్నప్పటికీ ఆ మహిళ బాడీకి కట్టి ఉన్నటువంటి పాప బ్రతికే ఉండడంతో వీళ్ళు వెంటనే ఆ పాపని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ పాప పైనుంచి కింద పడిపోతూ ఉండగా వెంటనే ఒక వ్యక్తి వెళ్లి ఆ పాపను పట్టుకుని, ఇంతకుముందు ఎవరైతే ఒక పాప పాముల్ని మరియు పురుగుల్ని చూసి భయపడింది కదా, డైరెక్ట్ గా ఆ పాప దగ్గరికి వచ్చి, ఈ పాప మీరు అనుకున్నట్లుగా ఆడబిడ్డ కాదు, మగబిడ్డ, తన నీకే సొంతం, తన నువ్వే పెంచాలి అని ఇంతకు ముందు పాములను చూసి భయపడినటువంటి ఆ పాప దగ్గర ఈ బాబుని కూడా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. వాళ్ళు పారిపోతున్నటువంటి అడవనే కురుక్షేత్రం ఫారెస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ స్టోరీ మొత్తం కూడా ఆ ఫారెస్ట్ లోనే రన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ అడవి మొత్తాన్ని కూడా నంబియార్ అనే ఒక వ్యక్తి తన కంట్రోల్లో పెట్టుకుని ఉండి ఉంటాడు. అతనే ఈ మూవీలో మెయిన్ విలన్ అని చెప్పవచ్చు. అతని క్లైమాక్స్ లో మాత్రమే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఈ అడవి జాతి వాళ్ళ మీద దాడి చేసి చంపుతున్నది 10% అయితే, వాళ్ళతో చేతులు కలిపి ఆ అడవి జాతి మనుషుల్ని, అదేవిధంగా అడవిలో నివసిస్తున్నటువంటి ప్రజల్ని చంపేస్తున్నది మాత్రం నంబియార్ అనే వ్యక్తి చేపిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మాత్రం ఇదంతా నంబియార్ చేస్తున్నాడు అన్న విషయం మాత్రం తెలిసి ఉండదు. వాళ్ళు కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే చంపుతున్నారు అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత కేరళలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కానీ కన్యాపురం అనే గ్రామంలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీని అసలు గ్రామంలోనికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు. ఆ గ్రామంలో ఎక్కువ శాతం క్రిస్టియన్లే జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీని గ్రామంలోకి రానికుండా చూస్తూ ఉంటారంటే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి మన మధ్య మనకే కల్లోలం సృష్టించి, మన మధ్య విభేదాలను సృష్టించి, క్రిస్టియన్స్ అందరినీ కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలోకి ఆహ్వానించి మత మార్పిడి చేస్తారు అని వీళ్ళు భయపడుతూ ఉంటారు. అందుకే వీళ్ళు అసలు కమ్యూనిస్ట్ పార్టీని వాళ్ళ గ్రామానికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు. వాళ్ళ గ్రామంలో ఒక చర్చ్ ఫాదర్ ఉంటాడు. తను మాట్లాడుతూ, మన క్రిస్టియన్లో చాలా తక్కువ మంది ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కమ్యూనిస్ట్ పార్టీలో చేరకూడదు, ఒకవేళ కమ్యూనిస్టులుగా మారితే మాత్రం వాళ్ళు పూర్తిగా క్రిస్టియన్ మతాన్ని పూర్తిగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని ఒక మీటింగ్ పెట్టి ఆ చర్చ్ ఫాదర్ మాట్లాడుతూ ఉంటాడు. మన గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బలమైన శక్తి ఉంది, బలమైన నాయకులు ఉన్నారు. మన దగ్గర అటువంటి నాయకులు గాని, బలమైన శక్తులు కాని, వ్యక్తులు కాని మన దగ్గర లేరు. కాబట్టి మనం కూడా ఒక వ్యక్తిని తయారు చేసుకోవాలి అని ఆ చర్చి ఫాదర్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ గ్రామంలో ఒక బలమైన వ్యక్తి ఉన్నాడని, అతని పేరు జార్జ్ అని, అతను కూడా క్రిస్టియన్ మతానికి చెందిన వాడే కావడంతో క్రిస్టియన్ మతానికి చెందిన పెద్దవాళ్ళందరూ కూడా అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మన క్రిస్టియన్ లో ఉన్న యువకులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్లిపోతున్నారు, వాళ్ళని బెదిరించి తిరిగి మళ్ళీ క్రిస్టియన్ మతంలోకి ఉండేటట్లు చెయ్యాలి అని అక్కడ జార్జ్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ జార్జ్ వాళ్ళని చూసి ఒక షాక్ ఇస్తాడు. ఎందుకంటే ఈ జార్జ్ కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాడై ఉంటాడు.
తను మాట్లాడుతూ, నేను మతాన్ని అస్సలు నమ్మను, కమ్యూనిజం మాత్రమే నమ్ముతాను, కాబట్టి మతాల కులాలు పక్కన పెట్టి దేశం కోసం ముందుకు రండి, మన ప్రాంతం కోసం అభివృద్ధి కోసం పోరాటం చెయ్యండి అని మరొక అడుగు ముందుకు వేసి వెంటనే ఆ చర్చికి ముందరే కమ్యూనిస్ట్ పార్టీ జెండాని ఎగరేస్తాడు. అది చూసినటువంటి ఆ చర్చ్ ఫాదర్ మరియు ఆ మతానికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా షాక్ అవుతూ, మన మతానికి చెందిన వాడే కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించి దీనికి ఒకటే మార్గం, మనం మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని నమ్ముకోవడం కంటే పక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక బలమైన వ్యక్తిని ఇక్కడికి తీసుకుని వద్దామని వెంటనే క్రిస్టోఫర్ అనే వ్యక్తిని అక్కడికి తీసుకుని వచ్చి జరిగిందంతా కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు. దాంతో క్రిస్టోఫర్ వెంటనే చర్చ్ ఫాదర్ ని చూసి, మీరు చెప్పింది నాకు క్లియర్ గా అర్థమయ్యింది, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా ఈ గ్రామంలోకి రాకూడదు, అలాగే ఇక్కడ క్రిస్టియన్ లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా కమ్యూనిస్ట్ లోకి మారకుండా నేను చూసుకుంటాను అని మాటిచ్చి, జార్జ్ ఏదైతే ఒక కమ్యూనిస్ట్ జెండాని చర్చి ముందు పాతి పెట్టాడు కదా, దాన్ని కూడా తీసి పక్కన పడేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జార్జ్ అక్కడికి వచ్చి, నేను అక్కడ నాటినటువంటి జెండాను తీయడానికి నీకు ఎంత ధైర్యం వచ్చింది అని ఇద్దరు కూడా అక్కడ తీవ్రంగా కొట్టుకుంటారు. అయితే క్రిస్టోఫర్ జార్జిని చాలా సులభంగా కొట్టేయడంతో అది చూసినటువంటి మత పెద్దలు, చర్చి ఫాదర్ కూడా మనం మంచి వ్యక్తిని ఇక్కడికి తీసుకుని వచ్చామని చాలా ఆనందంగా ప్రశాంతంగా నిద్రపోతారు. ఆ తర్వాత రోజు నుంచి కూడా క్రిస్టోఫర్ ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరికీ కూడా తనకు తెలిసిన విద్యలన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. దాన్ని ఆ పిల్లలు కూడా చాలా చక్కగా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటూ ఉండడంతో అది చూసినటువంటి చర్చి ఫాదర్, మనం నిజంగానే చాలా సమర్థవంతమైన వ్యక్తిని ఇక్కడికి తీసుకువచ్చామని చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన క్రిస్టోఫర్ ని చాలా అభినందిస్తూ ఒక దేవుళ్లాగా భావిస్తూ ఉంటారు. ఈ క్రిస్టోఫర్ ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళకు కూడా కొన్ని యుద్ధ విద్యలు నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను లేని సమయంలో ఇక్కడికి ఎవరికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రాకూడదు, మీరే వాళ్ళని అడ్డుకోవాలి, అందుకు మీరు ఎప్పుడూ కూడా సన్నద్ధంగా ఉండాలి అని వాళ్ళకి యుద్ధ విద్యలు కూడా నేర్పిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా క్రిస్టోఫర్ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. అదే సమయంలో చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు జెండాలు తీసుకుని ఆ గ్రామానికి వస్తూ ఉండడంతో క్రిస్టోఫర్ వెంటనే తన అసిస్టెంట్ తో కలిసి వాళ్ళందరినీ కూడా బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తాడు. క్రిస్టోఫర్ ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్నటువంటి తన అసిస్టెంట్ దగ్గర చాలా మంచిగా మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా అతనితో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనకు ఆ క్రిస్టోఫర్ గురించి చిన్న గతాన్ని చూపించడం జరుగుతుంది. నిజానికి క్రిస్టోఫర్ ని వాళ్ళ అక్క పెంచి పెద్ద చేసి ఉంటుంది. తన పేరు సీత. అలాగే ఇక్కడ రివీల్ అయ్యే మరొక విషయం ఏమిటి అంటే, ఈ సీత మరెవరో కాదు, మనకు మూవీ స్టార్టింగ్ లో అడవుల్లో వెళ్లేటప్పుడు పాముల్ని మరియు పురుగుల్ని చూసి భయపడింది కదా, ఆ అమ్మాయి ఈ సీత అయి ఉంటుంది. అలాగే ఈ క్రిస్టోఫర్ కూడా తనకి అడవులో ఒక మహిళ దగ్గర దొరికాడు కదా బాబు, ఆ బాబుని తీసుకుని వచ్చి ఆ రోజు పాముల్ని చూసి భయపడుతున్నటువంటి సీత దగ్గర ఇచ్చి వెళ్లి ఉంటారు. దాంతో సీతని ఈ క్రిస్టోఫర్ ని పెంచి పెద్ద చేసి ఉండి ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు మళ్ళీ తిరిగి జెండాలు తీసుకుని ఆ గ్రామానికి వస్తూ ఎన్ని రోజులు మొత్తం కులం మతం అంటూ కొట్టుకుంటూ ఉంటారు, అందరూ కలిసి రండి, దేశం కోసం పోరాడదాం అని అక్కడ నినాదాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ క్రిస్టోఫర్ వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు మాట్లాడుకుంటూ, మనం ఆ గ్రామంలోకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మన నాట్య మండలిని అక్కడికి పంపించాలి అని ఆ తర్వాత రోజు ఆ నాట్య మండలిని ఆ గ్రామానికి పంపిస్తారు. ఆ నాట్య మండలిలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు రెబాకా. తన అందాన్ని చూసి ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి వయసుతో సంబంధం లేని మగవాళ్ళందరూ కూడా అక్కడికి కేవలం తన అందం చూడడం కోసం మాత్రమే వస్తూ ఉంటారు. ఈ నాట్య మండలి అందరూ కూడా చుట్టుపక్కల విలేజెస్ అన్ని కూడా తిరుగుతూ అక్కడ డాన్సులు చేస్తూ వాళ్ళందరినీ కూడా కమ్యూనిస్టులోకి మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ విధంగా ఊరు తిరుగుతూ నాటకాలు వేస్తూ కమ్యూనిస్టులోకి వస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అని అవన్నీ కూడా వివరించే విధంగా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఈ గ్రామానికి వస్తున్నారు అని తెలియడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి ముసలా ముతక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఆ రెబాకాని చూడడం కోసం అక్కడికి వస్తూ ఉంటారు. ఆ గ్రామంలోనే ఉన్నటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఒక లీడర్, ఎలాగైనా నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి, ఆ అమ్మాయితో నేను గడపాలి అని ఆశపడుతూ వెంటనే ఆ ఊరికి వచ్చినటువంటి రెబాకాని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో క్రిస్టోఫర్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కాపాడి కనీసం తన మొహం కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది మొత్తం చూసినటువంటి రెబాకా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా నన్ను చూడడం కోసమే వస్తూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం నా మొహం కూడా చూడకుండా నన్ను రక్షించాడు, అతనే నిజమైన మొనగాడు అంటూ తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతూ ఉంటుంది. ఆ సమయంలో రెబాకా వెంటనే అక్కడ ఉన్నటువంటి క్రిస్టోఫర్ని చూసి తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నన్ను కాపాడినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే క్రిస్టోఫర్ మాత్రం తనకి ఇష్టం లేనట్లుగా అక్కడ ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను ఆ కమ్యూనిస్ట్ వాళ్ళని గ్రామంలోకి రానివ్వకుండా చూస్తున్నాను, ఇప్పుడు వాళ్ళు జరిపిస్తున్నటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ని నేను చూడకూడదు, నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ని చూడడం ఎవరైనా చూస్తే అసలు బాగోదు అనుకుని వెంటనే అక్కడి నుంచి
పక్కకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా చాటుగా వెళ్ళి ఆ డాన్స్ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉంటాడు. ఆ డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రెబాకాని చాలా ఎంకరేజ్ చేసి చప్పట్లు కొడుతూ ఉంటారు. ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత రెబాకా ఇక్కడ క్రిస్టోఫర్ ఎక్కడ ఉన్నాడో అని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే క్రిస్టోఫర్ ఒక ప్లేస్ లో కూర్చొని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అది చూసినటువంటి రెబాకా వెంటనే క్రిస్టోఫర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు క్రిస్టోఫర్ మాట్లాడుతూ, నువ్వు స్టేజ్ మీద ఒక స్కిట్ ప్లే చేసావు కదా, ఆ స్కిట్ లో జరిగినట్లుగానే నిజ జీవితంలో నా జీవితంలో జరిగింది అని గతాన్ని గుర్తు చేసుకుని చెప్తూ, నాకు 1968 సంవత్సరంలో ఒక అక్క ఉండేది. తన పేరు సీత. ఆమెను ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టి ఆమె మొహం మీద బూటు కాళ్లతో తన్నాడు, చాలా చిత్రహింసలు పెట్టాడు. ఆ సంఘటనని గుర్తు చేసుకుని చాలా బాధపడుతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విన్న రెబాకా, నువ్వేం బాధపడకు, నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్తూ, అది సరే ఇంతకీ నేను చేసినటువంటి డ్యాన్స్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ క్రిస్టోఫర్ సమాధానం చెప్తూ, మీరు చేసినటువంటి డ్యాన్స్ చాలా బాగుంది. నీకు ఒక విషయం చెప్పనా, నేను కూడా ఒక కళాకారుణ్ణి. నేను రావణ వేషం వేస్తూ ఉంటాను. నీకు మరొక విషయం చెప్పనా, నిజానికి నేను క్రిస్టియన్ని కాదు, నేను ఒక హిందువుని. నా పేరు కృష్ణయ్య అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న రెబాకా ఒక్కసారిగా షాక్ అవుతూ, నువ్వు కూడా ఒక హిందువువే కదా, అలాంటప్పుడు నువ్వెందుకు ఈ కమ్యూనిస్ట్ పార్టీని వ్యతిరేకించి క్రిస్టియన్స్కి అంతలా మద్దతుగా నిలబడుతున్నావు అంటూ షాకింగ్ గా అడుగుతూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆ క్రిస్టోఫర్ అలియాస్ కృష్ణయ్య ఒక విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు. ఈ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది చాలా చెడ్డదని, క్రిస్టియన్ మతం చాలా గొప్పది అని ఎక్కువ మంది ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కానీ అది చాలా పెద్ద తప్పు. కమ్యూనిస్ట్ పార్టీ అనేది చాలా గొప్ప పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మతస్థులకి ఆ విషయం అర్థమయ్యే విధంగా చెప్పాలి. అసలు కులాలు మతాలు అనేది ఏమీ లేకుండా అందరూ కూడా కమ్యూనిస్టులుగా బ్రతకాలి అన్న నినాదంతోనే నేను ఇక్కడికి పేరు మార్చుకుని వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రెబాకా వెంటనే ఒక విషయాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. నువ్వు క్రిస్టోఫర్ కాదని, నీ పేరు కృష్ణయ్య అని, నువ్వు రావణుడు వేషం వేస్తావని నాకు ముందే తెలుసు అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా మాట్లాడుతూ బాగా దగ్గరవుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్న తర్వాత క్రిస్టోఫర్ అలియాస్ కృష్ణయ్య వెంటనే ఆ రెబాకాని చూసి మాట్లాడుతూ, సరే టైం అయ్యింది, మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి చర్చి ఫాదర్ కి క్రిస్టోఫర్ అసలు క్రిస్టియనే కాదని, తను ఒక హిందువు అన్న విషయం తెలిసిపోతుంది. దాంతో తను వెంటనే క్రిస్టోఫర్ దగ్గరికి వచ్చి, నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది, నువ్వు మాకు తెలుసో తెలియకో చాలా మంచిగా చేసావు, అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. దాంతో క్రిస్టోఫర్ వెంటనే అతనికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా అతని మాటల్ని వినడానికి కూడా ఆసక్తి చూపించకుండా ఉంటారు. దాంతో క్రిస్టోఫర్ మరియు అతని అసిస్టెంట్ ఇద్దరు కూడా చాలా బాధపడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత క్రిస్టోఫర్ డైరెక్ట్ గా రెబాకా దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా తనకి వివరించి చెప్తూ ఉంటాడు. అప్పుడు రెబాకా మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడైతే నా డాన్స్ ని చూడడం కోసం వచ్చావో అప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు అనిపించింది. సరే జరిగింది ఏదో జరిగింది, నువ్వు వాళ్ళని మార్చడం కోసం వచ్చావు, కానీ వాళ్ళు మారడానికి సిద్ధంగా లేరు. ఇంకా నువ్వు వాళ్ళని మార్చాలి అని వాళ్ళ మధ్యలో ఉండడం మంచిది కాదు, అది చాలా ప్రమాదం. జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వంటే నాకు ఇష్టం, మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం అని డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఆ మాటలో ఉన్నటువంటి క్రిస్టోఫర్ వెంటనే రెబాకాని చూసి, సరే అయితే మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం, కానీ ఇప్పుడు కాదు, కొన్ని నెలల తర్వాత మనం ఇద్దరం కూడా ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పనుల్లో బయటికి వెళ్ళిపోతారు. రెబాకా తన నెక్స్ట్ ప్రోగ్రామ్ చేయడం కోసం బస్సులో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ ఆ గ్రామంలో మత కల్లోలాలు సృష్టించాలి అని పోలీస్ ఆఫీసర్ రామన్నని రంగంలోకి దింపుతాడు. ఈ రామన్న చాలా క్రూరుడు, మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటాడు. ఆ రామన్న డైరెక్ట్ గా కన్యాపురం అనే గ్రామానికి బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో రెబాకా మరియు తన గ్యాంగ్ అందరూ కూడా బస్సులో వెళుతూ ఉండగా ఆ బస్సును ఆపినటువంటి రామన్న వెంటనే బస్సు ఎక్కి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా చంపేస్తూ ఉంటాడు. ఆ సమయంలో రామన్న వెంటనే తన పాకెట్ లో నుంచి ఒక ఫోటోని తీస్తాడు. ఆ ఫోటోలో రెబాకానే ఉంటుంది. దాంతో ఆ బస్సులో ఉన్నటువంటి రెబాకాని చూసినటువంటి రామన్న గన్ను తీసి 1కి 3 సార్లు ఆ రెబాకాని షూట్ చేసి తను చనిపోయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అయితే ఇక్కడ రామన్న ఆ రెబాకాని ఎందుకు ఈ విధంగా హత్య చేశాడు అన్న విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంటుంది. అలా రామన్న ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి ఈ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్స్ చంపేశారు అని ఆ ప్రాంతంలో మత కల్లోలాలని సృష్టిస్తాడు.
దాంతో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ వాళ్ళ మీదకి వెళ్ళి అక్కడ గొడవ పడుతూ ఉంటారు. ఈ విధంగా రెండు మతాల మధ్య కూడా అక్కడ గొడవ క్రియేట్ చేస్తారు. అయితే ఇదంతా కూడా పోలీస్ ఆఫీసర్ చేత చేపిస్తున్నది ఆ గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన లీడర్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అతను కాకుండా ఈ మూవీలో పెద్ద విలన్ అని చెప్పుకున్నాం కదా, నంబియార్ ఇదంతా కూడా చేపిస్తూ ఉంటాడు. అతన్ని ఇక్కడ కూడా రివీల్ చేయకుండా ఉంటారు. నిజానికి ఈ మూవీ మొత్తం కూడా కురుక్షేత్రం ఫారెస్ట్ లోనే జరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ ఫారెస్ట్ లోనే మన హీరోయిన్ అయినటువంటి రెబాకాకి 2 ఎకరాల భూమి ఉన్నట్లుగా క్రిస్టోఫర్ కి ఇంతకు ముందు చెప్పి ఉంటుంది. అదే విధంగా ఆ కురుక్షేత్రం ఫారెస్ట్ లో ఎవరెవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వెతికి పోలీస్ ఆఫీసర్ చంపేస్తూ ఉంటాడు. అందుకే బస్సులో వెళుతున్నటువంటి రెబాకాని కూడా చంపేసి ఉంటారు. రెబాకా చనిపోయిందన్న విషయం తెలుసుకున్నటువంటి క్రిస్టోఫర్ వెంటనే అక్కడికి వెళ్లి రెబాకా చనిపోయి ఉండడంతో చాలా బాధపడి తనకు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేస్తాడు. ఆ వెంటనే క్రిస్టోఫర్ అసలు రెబాకాని ఎవరు చంపారు, ఇలా ఇంతమందిని చంపడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలి అని దాని గురించి విచారించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత క్రిస్టోఫర్ డైరెక్ట్ గా ఆ ఊర్లో ఉన్నటువంటి చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఈ గ్రామంలో అందరూ కూడా మంచి వాళ్ళే ఉన్నారు, కానీ కొంతమంది ఎవరో మత కల్లోహాలు సృష్టించి గ్రామాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎటువంటి మతం లేదు, ఎటువంటి కులం లేదు, అలాగే ఎటువంటి జాతి కూడా లేదు, అందరూ మనుషులమే అని చెప్తూ ఉంటాడు. నేను నిజానికి ఎటువంటి మతానికి సంబంధించిన వాడిని కాదు, నేను మీ దృష్టిలో క్రిస్టోఫర్ని, నేను వాళ్ళ దృష్టిలో మాత్రం కృష్ణయ్యని అని అక్కడ చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా నెమ్మదిగా మారడం మొదలు పెడతారు. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మతం గొప్పది కాదు, మనుషులే గొప్ప అని అందరూ కూడా గట్టిగా నమ్మడం మొదలు పెడతారు. అలా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిపోయి ఆనందంగా జీవిస్తున్న సమయంలో వాళ్ళ జీవితంలోకి మరొక పెద్ద సమస్య వచ్చి పడుతుంది. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజల మీద దండయాత్ర చేసి దోసుకుని వెళ్లిపోయే వాళ్ళు, ఇప్పుడు ప్రెజెంట్ లో కూడా నంబియార్ ఆ గ్రామం మీద దండయాత్ర చేసి ఆ గ్రామంలో ఉన్న అందరినీ కూడా చంపేసి ఆ గ్రామానికి చెందిన భూమి మొత్తం కూడా కైవసం చేసుకోవాలి. ఆ గ్రామంలో ఉన్న చాలా మందికి ఆ కురుక్షేత్రం అడవులో చాలా భూములు ఉన్నాయి, సో వాళ్ళందరినీ కూడా చంపేసి ఆ కురుక్షేత్రం అడవి మొత్తం కూడా నేనే సొంతం చేసుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఈ మూవీలో మెయిన్ విలన్ ని చూపించడం జరుగుతుంది. అతను మన ఎవరో కాదు, మలయాళ సూపర్ స్టార్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్. అతనే ఈ మూవీలో నంబియార్ క్యారెక్టర్ ని చేయడం జరిగింది. ఈ నంబియార్ ఆ గ్రామం మీద దండయాత్ర చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చంపేసి ఆ కురుక్షేత్రం మొత్తాన్ని కూడా తనే సొంతం చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. నిజానికి ఆ కురుక్షేత్రం అడవు ఉంది కదా, ఆ అడవు చుట్టుపక్కల మొత్తం కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి అని అతనికి తెలిసి ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలో ప్రభుత్వానికి తెలియకుండా వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చేసి అధికారులందరినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుని అక్కడ మైనింగ్ ఏర్పాటు చేసి అందులో ఉన్న బంగారం మొత్తం తీసుకుని వెళ్లి అమ్మేస్తూ బంగారాన్ని గ్రేడింగ్ చేసి మరి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఎప్పటికైనా ఎదురు తిరుగుతారు, ఎప్పటికైనా వాళ్ళు మనకు సమస్యగా మారే అవకాశం ఉంది అని ముందుగానే ఆలోచించి వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు. ఆ ప్లాన్ లో భాగంగానే మన హీరోయిన్ అయినటువంటి రెబాకాని కూడా బస్సులో చంపేసి ఉండి ఉంటాడు. ఈ విషయం మొత్తం కూడా మన హీరో అయినటువంటి క్రిస్టోఫర్ తెలుసుకుని రెబాకా చావుకి కారణమైనటువంటి నంబియార్ ని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు, అతనితో తాడో పేడో తెలుసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో నంబియార్ తన పలుకుబడిని ఉపయోగించి తన దగ్గర ఉన్నటువంటి అధికారుల్ని, రాజకీయ నాయకులందరినీ కూడా ఆ గ్రామానికి వ్యతిరేకంగా పనులు చేయిస్తూ ఉంటాడు. పోలీసులందరూ కూడా ఆ గ్రామం దగ్గరికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళందరినీ కూడా బలవంతంగా అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పి బలవంతంగా లాక్కుని కూడా వెళ్లిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మన హీరో అయినటువంటి క్రిస్టోఫర్ అక్కడికి వెళ్లి పోలీసులతో గొడవపడి పోలీసు వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ సమయంలోనే పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రామన్న అక్కడ కనిపించడంతో అతనే రెబాకాని చంపేశాడు అన్న విషయం తెలుసుకున్నటువంటి క్రిస్టోఫర్ ఆ రామన్నని చాలా తీవ్రంగా కొట్టి మంటల్లో వేసి కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత క్రిస్టోఫర్ ఎలాగైనా నంబియార్ దగ్గరికి వెళ్లి తనతో తాడో పేడో తేల్చుకోవాలి అని అక్కడ బయలుదేరి వెళుతూ ఉంటాడు. ఇక్కడే మనకు వీళ్ళిద్దరూ కూడా మొట్టమొదటిసారిగా కలవబోతున్నారు అన్నట్లుగా చూపించి, అంటే సెకండ్ పార్ట్ కి చిన్న లీడింగ్ ఇచ్చి అక్కడతో ఫస్ట్ పార్టీని ముగిస్తారు. ప్రణవ్ తన వైఫ్ గౌరీని ఎలా మోసం చేశాడు, లేక ఆనంద్ ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది, తానియా దినేష్ మరియు కార్తిక్లకి వేరువేరుగా నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని ఎందుకు అబద్ధం చెప్పింది, లేక ఎవరి వల్ల మోసపోయింది, ప్రణవ్ను మోసం చేసి వీడియోని లీక్ చేసింది ఎవరు, ప్రణవ్ తనను మోసం చేసిన వ్యక్తికి ఏ విధంగా బుద్ధి చెప్పాడు, చివరికి ఎవరి ప్రేమ సక్సెస్ అయ్యింది అన్నదే 2025లో రిలీజ్ అయినటువంటి మస్తీస్ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి
చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.